మరి ఆహారం తీసుకున్న వెంటనే వాకింగ్ చేయడం వల్ల లాభాలు ఉంటాయా, నష్టాలు ఉంటాయంటారా? భోజనం చేసిన తర్వాత ఉద్యోగస్తులకి, వ్యాపారస్తులకి వాకింగ్ చేయటం వల్ల అన్ని లాభాలే. అంటే అధిక శ్రమతో కూడిన వాకింగ్ మంచిది కాదు. కాస్త రిలాక్స్డ్గా ఫ్రీగా మనం వాక్ చేస్తాం కదండి, బ్రిస్క్ వాక్ అని అంటారు. బ్రిస్క్ వాక్. అలాంటి వాకింగ్ వల్ల లాభాలు బాగుంటాయి. అయితే డాక్టర్ గారు మీరు చెప్పినట్టుగా ఆహారం తీసుకున్న వెంటనే వాకింగ్ అనేది మంచిదే. ఎక్కువ తినేసాం కాబట్టి ఫాస్ట్గా నడిచేయాలి లేకపోతే పరిగెట్టేయాలి అని కాకుండా బ్రిస్క్ వాకింగ్ అనేది మంచిది అంటున్నారు. అవునమ్మా. మరి దానివల్ల కలిగే ఉపయోగాలు అవేంటో వివరిస్తారా? 4 ప్రధానమైన లాభాలు ఉన్నాయమ్మా. ఒకటి, భోంచేశాక నడవటం వల్ల పొట్ట, ప్రేగులకి మంచి లాభాలు ఉంటాయి. పొట్ట హెవీగా ఉండటం కానీ, గ్యాస్ట్రిక్ సమస్యలు కానీ, పులవటం కానీ, త్రేన్పులు కానీ, గ్యాస్ పట్టేయటం కానీ ఇలాంటివి తగ్గుతాయి. రెండోది, రక్తంలో చక్కెర స్థాయిలు పెరగవు, షుగర్ కంట్రోల్లో ఉండటానికి బెస్ట్ టెక్నిక్. మూడవది, బీపీ భలే తగ్గుతుంది. భోంచేశాక వాకింగ్ చేసాం, 1 గంట కష్టపడినందుకు మరి క్యాలరీస్ కూడా బర్న్ అవుతాయి కదా, అందుకని వెయిట్ లాస్ కూడా జరుగుతుంది, మంచిగా నిద్రపడుతుంది. అయితే డాక్టర్ గారు మీరు చెప్పినట్టుగా అందరికీ ఉపయోగపడే లాభాలే. అసలు వీటన్నిటికంటే పొట్టా ప్రేగుల సంబంధమైన సమస్యల్లోనమ్మా 300 మంది పైగా బాధపడుతున్నారు. దీనికి బెస్ట్ అని చెప్పొచ్చు. దీనికంటూ ఒక పేరు లేదు కాబట్టి ఈ సమస్య పెద్దగా కనిపించదు, కానీ పొట్టా ప్రేగులకు సంబంధించిన సమస్యల వల్ల చాలా రకాలుగా ఇబ్బంది పడుతూ ఉంటారు. మరి దానికి వాకింగ్ కి గల సంబంధం ఏంటో చెప్తారా? ఇప్పుడు మనం తినేసి ఆఫీసులో కూర్చున్నాం అనుకోండి, పొట్టా ప్రేగుల్లో ఆహారం అరగటానికి రసాలు ఊరుతుంటాయి అంచులన్నమాట. ఆహారము రసాలు కలవాలంటే పొట్టా ప్రేగులు ఆటోమేటిక్గా మూమెంట్ చేసుకుంటాయి. కదలకుండా కూర్చున్న వారికి ఈ మూమెంట్స్ స్లోగా ఉంటాయి. వాకింగ్ చేసిన వారికి ఈ మూమెంట్స్ కొద్దిగా స్పీడ్గా, ఫాస్ట్గా ఉంటాయి. దీనివల్ల ఏమవుతుంది, డైజెషన్ కొంచెం త్వరగా జరుగుతుంది. ఈ భోజనం చేశాక వాకింగ్ చేసే వారికి ఆహారాన్ని అరిగించే ఎంజైమ్స్ లాంటివి బాగా ఉత్పత్తి అవుతున్నాయి, ఎక్కువ మొత్తంలో ఉత్పత్తి అవుతున్నాయి, రావాల్సినవన్నీ పర్ఫెక్ట్గా వస్తున్నాయని సైంటిఫిక్గా కూడా రుజువై ఉంటుంది. దీనివల్ల ఏమవుతుంది, గ్యాసెస్ ఏమైనా వచ్చినా త్రేనుపు రూపంలో బేవు పైకి వెళ్ళిపోతుంది. మూమెంట్ బాగుండటం వల్ల గ్యాసెస్ ట్రక్ అవ్వదు, త్వరగా జరగటం వల్ల ఆహారాలు పొలవవు. దీనివల్ల అజీర్ణ సమస్యలు చాలా బాగా తగ్గుతాయి. భోంచేశాక 1 గంట నడవటం ద్వారా ఇట్లాంటి వాటి నుంచి మంచి ఉపశమనం వీళ్ళు పొందగలుగుతారు. ఇక రెండవది డాక్టర్ గారు, షుగర్ వ్యాధి నియంత్రణకి వాకింగ్ కి ఎలాంటి సంబంధం ఉందంటారు? మనం భోంచేశాక 1 గంట నడిచామనుకోండి, మన రక్తంలో చక్కెర తగ్గుతుంది, అంటే ఖర్చు అవుతుంది. అట్లాగే లివర్ లో రక్తంలో ఉన్న చక్కెర కాస్త ఎక్కువ ఉన్నప్పుడు అవసరానికి పనికొస్తుందని లివర్ దాన్ని గ్లైకోజన్ గా స్టోర్ చేసి పెట్టుకుంటుంది. ఆ స్టోరేజ్ ని కూడా కొంత వాడేస్తుంది.